ప్రజాశక్తికి స్వాగతం. మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు వంశీకృష్ణ పంతులు గారు. ప్రస్తుతం భారత్ పాక్ యుద్ధం జరుగుతుంది. అయితే ఇదే సమయంలో సరస్వతి నది పుష్కరాలు వస్తున్నాయి. పుష్కరాలకి వెళ్ళలేని సమయంలో ఇంట్లో ఉండి ఎలాంటి పూజలు చేయాలి, అలాగే పాక్ పైన భారత్ విజయం సాధించడానికి ఇంట్లో మనం మనం ఎక్కడికి వెళ్ళలేం కాబట్టి అక్కడ యుద్ధం చేయడానికి ఇంట్లో ఉండే మనం ఎలాంటి పూజలు చేయాలి ఏంటి అనేది పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం పంతులు గారు. నమస్కారం అండి. జ్ఞానానందమయం దేవం నిర్మలో స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అంటే మనకి జ్ఞానాన్ని, ఆనందాన్ని అంటే తెలుసుకోవడం అనేది జ్ఞానం అయితే, తెలుసుకునేది మనకి ఆనందంగా ఉండేటట్టుగా ఇచ్చే భగవంతుని మనందరం కూడా ప్రార్థన చేద్దాము అని అర్థం. మీరన్నట్టుగా ప్రతి నదికి కూడా పుష్కరం వస్తూ ఉంటుంది. అంటే బృహస్పతి, దేవతల గురువైన బృహస్పతి ఒక్కొక్క నదికి ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తున్నప్పుడు మనకి ఆ నదికి సంబంధించిన పుష్కరం వస్తుంది. ఇప్పుడు మిథున రాశిలోకి బృహస్పతి వెళ్తున్నాడు కాబట్టి సరస్వతి నదికి పుష్కరం వస్తుంది. అయితే అందరూ కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. సరస్వతి నది అంటే మనకి ప్రయాగ దగ్గర త్రివేణి సంగమంలో ఒకటి కనపడుతుంది, రాజస్థాన్లో లూని అని చెప్పి అక్కడ ఒక చోట కనపడుతుంది. అదేవిధంగా బద్రీనాథ క్షేత్రంలో అంటే హిమాలయ సానువుల్లో మనకి సరస్వతి నది కనపడుతూ ఉంటుంది. తర్వాత అలకానంద నది కలిసిపోయి ఉంటుంది. కాబట్టి అక్కడి వరకు వెళ్ళటానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ కూడా సహకరించే పరిస్థితులు లేవు. చాలా విమాన సర్వీసులు కూడా మనకి నిలిపివేయటం జరుగుతుంది. అయితే పుష్కరాన్ని ఈ 12 రోజుల్లోనే, అంటే అది ప్రారంభమైన 15వ తేదీ నుంచి 12 రోజుల్లోనే ముగించుకోవాలని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. కాబట్టి అయ్యో వివిధ కారణాల వల్ల మేము ఈ పుష్కరానికి వెళ్ళలేకపోయామన్న బాధ చాలా మందికి కలుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ కూడా దగ్గరలో ఉన్న నదిలో మనకి సరస్వతి దేవిని ఆవాహన చేసి, సరస్వతి నదిని ఆవాహన చేసి ఆ రెండింటిని కూడా మనకి కంబైన్ చేసుకుని అంబీతమే నదీతమే సరస్వతి అని మన మంత్రం ఉంది. కాబట్టి ఆ రెండింటిని కూడా, ఆ సరస్వతి రూపాన్ని, సరస్వతి నదిని కూడా దగ్గరగా ఉన్న నదిలోకి మనం ఆవాహన చేసుకుని మనం సంకల్పం చెప్పుకొని మనం స్నానం చేయవచ్చు. ఇది మొదటి పద్ధతి. అయితే ఆ మంత్రం ఒకసారి చెప్పండి. అంటే ఏ నదిలో అయినా కూడా మనం చేస్తున్నప్పుడు గంగే యమునే చైవ నర్మదా సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధం కురు అని చెప్పి ఒక మంత్రం ఉంది. అది మనం ఇస్తాము, అందరూ కూడా చేసుకోవచ్చు. అంటే మనం ఏ నదిలో అయినా కూడా దగ్గరలో ఉన్న నదిని అదే గంగగాను, అదే యమునగాను, అదే సరస్వతి గాను, అదే గోదావరి గాను మనం అనుకుంటూ ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ మనం చేసుకోవచ్చు. ఇది మనకి పెద్దలు ఇచ్చిన ఒక గొప్ప సులభమైన మార్గం. అయితే ఇది కాకుండా కూడా మన రాష్ట్రంలో ఒక సంగమ క్షేత్రం ఉంది, కాళేశ్వరం అని చెప్పి. ఎక్కడన్నా 2 నదులు అంతకన్నా ఎక్కువ నదులు ఎక్కడైనా ఆ సంగమిస్తే దానికి ప్రయాగ అని పేరు. అంటే చాలా గొప్ప క్షేత్రం అని అర్థం. అన్ని ప్రయాగల్లోనూ కూడా సరస్వతి అంతర్వాహినిగా కనపడుతూ ఉంటుంది. అందుకే గుప్త సరస్వతి అని చెప్తూ ఉంటారు. అంటే సరస్వతీదేవి ఏ విధంగా మనందరిలో కూడా జ్ఞాన రూపంలో ఉందో, అదేవిధంగా సరస్వతి నది కూడా ప్రతి నదిలో కూడా అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కాళేశ్వరం లాంటి క్షేత్రాలు, లేదా కర్నూలు దగ్గర సంగమేశ్వరం అని ఒక క్షేత్రం ఉంది, అలాంటి చోట అన్ని చోట్ల కూడా ఎక్కడైతే ఈ 2 కన్నా ఎక్కువ నదులు కలుస్తాయి అనుకుంటారో అలాంటి చోట వీళ్ళు స్నానం చేసినా కూడా మనకి అలాంటి ఫలితమే వస్తుంది. అదేవిధంగా మనకి ఇక పేరూరు అని చెప్పి మెదక్ తర్వాత కూడా ఒక సరస్వతి దేవాలయము, అక్కడ ఉత్తరాభిముఖంగా మనకి హరిద్రా నది, మంజిరా నది 2 నదులు కూడా సంగమిస్తూ ఉంటాయి. అవి 2 కలిసి మళ్ళీ గోదావరిలో సంగమిస్తూ ఉంటాయి. ఇలాంటి క్షేత్రంలో మనం స్నానం చేసినా కూడా సరస్వతి నదిలో ఎంత స్నానం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అలాంటి ఫలితం వస్తూ ఉంటుంది. ఇది కూడా కుదరదు అనుకుంటే అప్పుడు కూడా ఒక సులభమైన ఉపాయం చెప్పారు. ఒకవేళ ఇంకా పరిస్థితులన్నీ కూడా మరింతగా మనకి ముందుకు సాగితే మన ఇంట్లోనే ఉన్నప్పుడు ఏదన్నా ఒక మంచి శుభ్రమైన పాత్రలో మనం ఇదివరకు సేకరించి ఉన్న గంగాజలం కానీ, యమునా జలం కానీ, ఇతర నదుల జలం కానీ, ఒక సరస్వతి జలం కూడా దొరికితే దాన్ని కూడా దానిలో వేసుకుని తల మీద ప్రోక్షణ చేసుకుంటూ మనం అఘవర్షణ సూక్తం అని చెప్పి వేదంలో ఒక భాగం ఉంటుంది.
అలాంటి సూక్తాన్ని చదవటం కానీ, లేదా ఇందాక మనం చెప్పిన గంగే జమున చైవ అని చెప్పేసిన శ్లోకాన్ని కానీ మనం చదువుకొని ఇదే నది సరస్వతిగా భావన చేసి వాళ్ళు చక్కగా ప్రోక్షణ చేసుకున్నా కూడా ఈ సరస్వతి నది పుష్కరంలో స్నానం చేస్తే ఎలాంటి ప్రభావం ఉంటుందో, ఎలాంటి ఫలితం ఉంటుందో అలాంటి ఫలితం ఉంటుంది. ఈ నది స్నానం చేయడం అనేది కొంచెం కష్టం, ఎందుకంటే అది బదరిలో దాదాపుగా చాలా చల్లగా ఉండే నీరు, సుమారుగా 5, 6 ఒక్కోసారి 0 డిగ్రీలు కూడా పడిపోతూ ఉంటుంది ఉష్ణోగ్రత. అలాంటి చోట స్నానం చేయడం కూడా చాలా మందికి కష్టం. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఒక పాత్రతో తీసుకుని వాడి మీద పోసుకొని స్నానం చేస్తారు. మునిగి స్నానం చేయడం అనేది అలాంటి చోట కూడా కష్టమైన పని కాబట్టి ఒడ్డున కూర్చుని వాళ్ళు స్నానం చేసే ప్రయత్నం చేయొచ్చు, ఎవరికైతే వీలు ఉంటుందో. ఒకవేళ తర్వాత ఎప్పుడన్నా అంటే ఈ సంవత్సరం పాటు తిరిగి బృహస్పతి కర్కాటక రాశిలో సంచారం చేసే వరకు కూడా మిథున రాశిలో ఉన్న పూర్తి కాలం అంతా కూడా అంటే దాదాపుగా సంవత్సరం పాటు ఉంటాడు. అంతవరకు కూడా మనం ఈ సరస్వతి నది ఎప్పుడన్నా మనం సేవించుకొని వీరుని బట్టి ఇలాంటి చోట స్నానం చేసే అవకాశం ఉంటే తప్పకుండా చేయగలరు. ఈ పుష్కరము ఏ రోజు నుంచి ప్రారంభమై ఏ రోజు వరకు ముగుస్తుంది? మనకి 15వ తేదీ మేకి స్టార్ట్ అవుతుంది, దాదాపుగా 27వ తేదీ వరకు ఉంటుంది. 12 రోజుల వరకు మొదటి పుష్కరం, ఆది పుష్కరం అని చెప్తాం అన్నమాట. ఈ 12 రోజులు కూడా సాధారణంగా ఏ నదిలో పుష్కరం జరిగినా కూడా మొదటి 12 రోజులు, చివరి 12 రోజులు కూడా చాలా ముఖ్యమైన కాలంగా భావన చేస్తూ మనం స్నానం చేస్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు. ముఖ్యంగా పితృ యజ్ఞం చేసేవాళ్ళు, ఈ పిండ తర్పణం చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు. నిజానికి చమత్కారమైన విషయం ఏంటంటే ఏ రోజైనా మధ్యాహ్నం 12 గంటలకి స్నానం చేస్తే నదిలో అది పుష్కర స్నానంతో సమానము. పుష్కరుడు అంటే బృహస్పతి లాగే ఉన్న ఒక పురుషుడు. ఆయన ప్రతి నదిలోనూ మధ్యాహ్నం కరెక్ట్గా 12 గంటలకి నడినెత్తిన సూర్యుడు ఎప్పుడైతే ఉంటాడో అప్పుడు ప్రతి నదిలో ఉంటాడు. ఏ నదిలో స్నానం చేసినా కూడా మనకి పుష్కర స్నానంతో సమానం అని పెద్దలు చెప్పారు కాబట్టి దానిని అనుసరించి వీళ్ళందరూ కూడా స్నానము తీర్థవిధి చేసుకోవచ్చు. అలాగే స్నానం అయితే ఆ నీటిని మనం సరస్వతిగా భావించి నెత్తిమీద చల్లుకున్నా సరిపోతుంది. అయితే పిండ తర్పణం చేసే వాళ్ళకి కనుక ఆ నది దగ్గర వదిలే వాళ్ళకి వాళ్ళు ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి తర్పణాలు వదలొచ్చు? ఇది కూడా చాలా మంచి ప్రశ్న. ఈ 12 రోజుల్లో కూడా తీర్థ విధి అని చెప్తారు. అంటే పితరులు ఉద్దేశించి, పితృదేవతలు ఎవరైతే గతించారో వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి ఇక్కడ వీరికి సంబంధించిన తర్పణాలు, అదేవిధంగా పిండం పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. పిండితో కానీ, అన్నంతో కానీ, ఇతరత్ర వాటిలో కానీ. ఇవి లేకుండా కనీసం తిలోదకం అని చెప్తాం, అంటే నల్ల నువ్వులు నీళ్ళని కలిపి ఆ నది ఒడ్డున కనుక మనం వారికి మనం వదిలితే వాళ్ళందరికీ కూడా చేరుతుంది అని చెప్పేసి మన వాళ్ళు చెప్తారు. ఒకవేళ నదికి వాళ్ళకి వీలవ్వకపోయినా, నదికి వెళ్ళటం వరకు కాకపోయినా కూడా ఈ 12 రోజుల్లో వాళ్ళ ఇంట్లో శుభ్రమైన స్థలంలో చేసుకోవచ్చు, లేదా ఆరు బయటన్నా చేసుకోవచ్చు, లేదా దగ్గరగా ఉన్న ఏదైనా రావి చెట్టు యొక్క మొదట్లో కూడా ఈ పితృదేవతలకు సంబంధించిన తర్పణం చేసినా కూడా వారికి చెందుతుంది. లేదా వాళ్ళకి ఒకవేళ నదీ తీరం ఏదైనా చెరువు నది ఒకటి వాళ్ళకి అనుకువగా ఉంటే ఆ నది ఒడ్డున కూడా అదే సరస్వతిగా భావించి, అదే బ్రహ్మ కపాల క్షేత్రం అని చెప్పి భావించి వారందరూ కూడా పితృదేవతను ఉద్దేశించి చక్కగా ఈ విధంగా తర్పణాదులు కూడా వదులుకోవచ్చు. అయితే గురువుగారు, సరస్వతి నది అంతర్వాహినిగా చెప్తున్నారు మీరు. అంతర్వాహిని అంటే కనిపించని నది అన్నమాట. అయితే మీరు చెప్పిన దాని ప్రకారం బద్రీలో ఒక్క దగ్గర కనిపిస్తుంది అని చెప్పి, ఇంకా మిగతా చోట్ల ఎక్కడా కనిపించదు. సో దానికి ఇంత ప్రాముఖ్యత, పుష్కరము ఉండే ప్రాముఖ్యత ఎలా వచ్చిందంటారు? తప్పకుండా, ఇది కూడా చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు మనకైతే నదులన్నీ కూడా భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని నదులన్నీ కూడా లుప్తమైపోయాయి. మనం ఏదైతే ఈ సరస్వతి చెప్తున్నామో ఒకప్పుడు సింధు పక్కన ప్రవహిస్తూ ఉండేది. అంటే ప్రయాగ్ అని మనం చెప్తున్నాం, మొన్నంతా కూడా కుంభమేళ అయింది కదా. ప్రయాగలో కలిసే నదులు 3: గంగా, యమున, సరస్వతి. ఈ సరస్వతి నది ప్రయాగ నుంచి మొదలై రాజస్థాన్లో కూడా, అదేవిధంగా గుజరాత్లో కూడా ప్రవహించి అక్కడ కంబత్ అని ఒక ఏరియా ఉంటుంది గుజరాత్ దగ్గర, అక్కడ కలిసిపోయేదట ఒకప్పుడు. అంటే అది ప్రవహించే నదంతా కూడా ఒక సుమారుగా 5-6 వేల సంవత్సరాల క్రితం ఈ నది లుప్తమైపోయింది. అయితే వేదంలో కొన్ని సూక్తాలన్నీ కూడా ఈ సరస్వతి నది పక్కన కొన్ని సూక్తాలు ఋషులందరూ కూడా దర్శించినట్టు, కొంతమంది మహర్షులందరూ కూడా ఇక్కడ తపస్సు చేసినట్టుగా మనకు కనపడుతుంది. అది లుప్తమైపోయినా కూడా, ఏ విధంగా మనకి పెద్దలు కనపడకపోయినా మనకి వారి యొక్క ఫొటోస్ చూస్తే వారు ఉన్నారన్న భావన కలుగుతుందో,
ఏ విధంగా దేవత రూపాలుగా లేకపోతే మహర్షుల రూపాలుగా మనం కొలుస్తామో ఆవిడ నందిగా అంతర్వాహినిగా చెప్తూ బదరీలో భీమశిల అని ఉంటుంది. అంటే హిమాలయాల దగ్గర నుంచి ఉద్భవించి కొంత దూరం ప్రవహించి తర్వాత భూమిలోకి ఇంకిపోతుంది. ఇంకిపోయి తర్వాత అలకానంద నదితోనూ అదేవిధంగా భాగీరథి నదితోనూ అలాగ అంతర్వాహిని కింద అవుతూ గంగ కింద యముల కింద కిందకి దిగుతుంది. దిగి తిరిగి సరస్వతి కింద వస్తుంది అని చెప్పి చెప్తారు. ఒక 10 నెలల క్రితం రాజస్థాన్లో ఒక చోట ఒక బోరింగ్ తవ్వుతుంటే నీళ్ళు అన్నీ కూడా వచ్చాయి. రాజస్థాన్ అంతా కూడా మరుభూమి అని పేరు, అంటే ఎడారి ప్రాంతం. అంటే కింద అంతర్వాహినిగా సరస్వతి ఉంది అని చెప్పి సుమారు ఒక 20-30 ఏళ్ల క్రితం నుంచి కూడా ఈ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన కొన్ని సంస్థలు ఈ నదిని మళ్ళీ కూడా ఇది చెయ్యాలి, దీన్ని మళ్ళీ పునర్జీవింప చేయాలని చెప్పి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగా లూని అని చెప్పేసి ఒక ప్రాంతంలో ఒక కాలువలాగా ఈ నదిని కొంతవరకు బయటికి తీసుకొచ్చి పారేలా చేస్తున్నాడు. అంటే ఇదంతా కూడా అంత దూరం వెళ్ళి మనకి స్నానం చేయటం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఏ రూపమైనా కూడా కనిపించిన భగవంతుని కూడా మంత్ర రూపంలో ప్రార్థిస్తే మనకి ఫలితం వస్తుంది. ఒక చిన్నపిల్లవాడు వాడికి హనుమంతుడి శక్తి తెలియకపోయినా వాడి చేత హనుమాన్ చాలీసా చదివిస్తే వాడికి ఒక మానసిక స్థైర్యం వస్తుంది, వాడికి పనులు చేసుకునే సులువు నేర్పు వస్తాయి, విషయం మీద వాడికి అవగాహన వస్తుంది. అదేవిధంగా కనిపించకపోయినా ఈ దేవతా స్వరూపమైన సరస్వతిని మనం పుష్కరానికి ఇచ్చిన ప్రాముఖ్యతను మనం గుర్తించి, అంటే అప్పట్లో అది చాలా బాగా పారేది కాబట్టి తిరిగి అందరిలో కూడా అంతర్వాహినిగా మనందరిలో కూడా ఆ జీవనది యొక్క తత్వం యొక్క అంతర్వాహినిగా మనలో కూడా రావాలి అని చెప్పేసి మనందరిలో కూడా మనం నాలుక మీద సరస్వతి ఉంటుందని చెప్తాం. ఆ విధంగా చాలా స్పష్టమైన వాక్కులు ఇచ్చేటట్టుగా మంచి మంచి ఆలోచనలు ఇచ్చేటట్టుగా ఏ విధంగా మంత్ర భాగం మనకి ప్రార్థన చేస్తున్నామో అదేవిధంగా ఈ నదిని కూడా మనం అంతర్వాహినిగానే భావిస్తూ ఎక్కడైనా నదుల్లో ఉంటే ఆ నదిలో ఈ నది కూడా ఉంది అని భావించి మనం పూజ చేస్తూ ఉంటాము, పుష్కరం చేస్తూ ఉంటాము. అప్పుడు ప్రతి 12 సంవత్సరాలకు కూడా ఒకసారి పుష్కరం వస్తుంది. ప్రతి 12 ఏళ్ళకి కూడా ఈ సరస్వతి నది పుష్కరం వస్తుంది. పోయేసారి కూడా బద్రీనాథ్లో చాలా మంది స్నానాలు చేశారు. ఈసారి కూడా చాలా మంది ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పరిస్థితులన్నీ కూడా గట్టెక్కిపోతాయి. కానీ అయినా కూడా ఒక రకంగా విమానాలు ఉండకపోవచ్చు, ట్రైన్స్ ఉండకపోవచ్చు, లేదా రద్దీ పెరగచ్చు, రకరకాల కారణాలతో ఒకవేళ వెళ్ళలేకపోయినా కూడా చక్కగా ఆ సరస్వతీదేవిని వాళ్ళు ఆవాహన చేసుకుని నది రూపంలో ఆవాహన చేసుకుని వీరందరూ కూడా ఆరున్న ప్రదేశమే బ్రహ్మకపాలం అని చెప్పేసి పీఠ తర్పణాలు ఇవ్వచ్చు. లేదా అలా లేదు ఏదైనా మంత్ర సాధన చేసుకుంటాము, లేదా 12 రోజులు కూడా మాకు చాలా బాగుంటుంది అని చెప్తే వారందరూ కూడా మేధో శక్తి, అంటే వాళ్ళందరికీ కూడా చక్కటి బుద్ధి వికాసం అవ్వటానికి సరస్వతి అంటేనే బుద్ధినిచ్చేది, సిద్ధిని బుద్ధిని ఇచ్చే దేవి. కాబట్టి ఈ 12 రోజులు తల్లిదండ్రులు ఉన్నవాడు కానీ లేదా మంత్రశాస్త్రం మీద మేమంతా కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తాము, మేము మంత్రశాస్త్రాన్ని అనుష్ఠానం చేస్తాను అనుకున్న వాళ్ళు కూడా గాయత్రి మంత్రాన్ని కానీ సరస్వతి దేవికి సంబంధించిన మంత్రాలు కానీ అదేవిధంగా సూర్యుడికి సంబంధించిన మంత్రాలు కానీ లేదా నారాయణకి సంబంధించిన మంత్రాలు కానీ వారి వారి ఇష్టాన్ని బట్టి వారి వారి వీరుని బట్టి ఆ మంత్ర సాధన కూడా చేసుకోవచ్చు. తద్వారా వాళ్ళకి బాగుంటుంది, సమాజానికి బాగుంటుంది. అయితే గురువుగారు ఇప్పుడు పాక్ భారత్ యుద్ధం జరుగుతుంది. సో ఈ సమయంలో మనమైతే అక్కడికి వెళ్ళి యుద్ధం చేయలేము. అప్పుడు మన భారత్ గెలవాలంటే ఇక్కడ ఉండి మనం ఏం చేయగలం? మనందరం కూడా ఇక్కడుండే భారత్ని గెలవాలి అని చెప్పి ఆపరేషన్ సింధూర్ అని చేస్తున్నారు. కాబట్టి దీనికి ఒక ఇన్స్పిరేషన్ ఉంది. మరి హనుమంతుడు లంకా నగరానికి వెళ్ళి సీతాదేవిని చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని చెప్పేసి ఒక ఇన్స్పిరేషన్గా చాలా మంది తీసుకుని సుందరకాండ అని చెప్పేసి ఒక రామాయణంలో ఒక భాగం ఉంది, దాన్ని పారాయణ చేస్తున్నారు. అయితే అందరికీ కూడా నోరు తిరగకపోవచ్చు, సంస్కృతం రాకపోవచ్చు. అలాంటి వాళ్ళు వారి వారి మాతృభాషలో దాని యొక్క అర్థాన్ని చదువుకోవచ్చు. కాకపోతే ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. ఇది కూడా లేదు, ఇంత సమయం లేదండి, మాకు చాలా సమయం తక్కువ ఉంది అని చెప్తే మనకి విష్ణు సహస్రనామంలో కూడా పార్వతీదేవి అడుగుతుంది శివుని మాట, కేనోపాయనైన లగుణ అని చెప్తాడు. ఏ ఉపాయం ఉంది చాలా త్వరగా చాలా ఎఫెక్టివ్గా వచ్చేది ఏమన్నా ఉపాయం ఉందా అని చెప్పి ఇంతసేపు విష్ణు సహస్రనామాన్ని నేను చదవలేను అని చెప్తే అప్పుడు శివుడు చెప్తాడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. అంటే ఈ శ్రీరామ 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 అని 3 సార్లు అనుకున్నా సరే నీకు అలాంటి ఫలితం వస్తుందని చెప్తారు.
అదే విష్ణు సహస్రనామంలో చివరి శ్లోకం ఒకటి ఉంటుంది మనకి. వనమాలి గదీశార్గి శంఖీ చక్రీ చనందకి శ్రీమాన్నారాయణో దేవ అని చెప్పేసి వాసుదేవో అభిరక్షతో అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది. అంటే అది ఎందుకు చెప్తారు అంటే ఆ రూపంలో మనకి వనమాల అంటే మొత్తం రకరకాల పూలని, రకరకాల అందమైన వాసననిచ్చే పూలతో పాటు తులసిని ఇత్యాదిని ధరించిన స్వామి గదని, శారంగాన్ని, చక్రాన్ని, శంఖాన్ని పట్టుకొని మనందరికీ కూడా అభిరక్షణ చేస్తాడు అని చెప్పి ఆ శ్లోకం యొక్క భావన. ఈ ఒక్క శ్లోకం చదివినా కూడా మనందరికీ కూడా మనకి మేలు జరుగుతుంది, సైనికులకి కూడా స్థైర్యం వస్తుంది, శత్రువుల్లో వస్తే మార్పు వస్తుంది, లేదా సుభిక్షంగా మనం ఉంటాము. ఎందుకంటే మొన్న ఒకసారి ఒక ఆపరేషన్కి సుదర్శన అని చెప్పేసి ఒక చక్రం వేసి మన అందరం కూడా చూసారు సోషల్ మీడియాలో అంతా కూడా. అంటే అలాంటి ఒక ఛత్రాన్ని అంటే ఒక గొడుగు కింద ఉంటే వాన నుంచి ఎలా రక్షింపబడతామో అలాంటి ఒక గొప్ప చక్రం కింద మనం ఉంటూ వాళ్ళు ప్రయోగించిన ఏవైతే ఉన్నాయో ఆ క్షిపణుల నుంచి, ఆ మిజైల్స్ నుంచి కూడా మనకి రక్షణ కలిగేటట్టుగా మన రక్షణ వ్యవస్థనంతా కూడా రూపొందించారు ఇంతకు ముందున్న వాళ్ళు, గొప్ప వాళ్ళందరూ కూడా. అలాంటి వాళ్ళందరినీ కూడా మనం కూడా స్మరిస్తూ మన ఇళ్లలో ఉంటూ కొద్ది సమయాన్ని దాదాపుగా ప్రతి వాళ్ళు ఒక 18 నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ కూడా ఇవ్వచ్చు, కానీ అంతకన్నా తక్కువ ఇవ్వకుండా ఒక 18 నిమిషాల పాటు మౌనంగా ఈ శ్లోకాన్ని చదవటమో, లేకపోతే మనసులో వారికి నచ్చిన ఏదో ఒక మూలమంత్రం ఏమైనా ఉంటే దాన్ని ఉపాసన చేయటమో, లేకపోతే వారికి నచ్చిన దేవతా స్వరూపాన్ని ఉపాసన చేయటమో, లేదా వాళ్ళు ధ్యానము, మెడిటేషన్ లాంటివి ఏమైనా చేసినా కూడా, అంటే ఎవరు ఏం చేసినా కూడా ఒక నిర్ణీత సమయానికి ఇది చేస్తే మనకి ఆ శక్తి చాలా గొప్పగా వస్తుంది. మీరు చెప్పినట్టు తక్కువ సమయం ఉన్న వాళ్ళు ఇలా మంత్రాలు చెప్పించమని చెప్తున్నారు. అదే కొంత సమయం ఉండి వాళ్ళు కనుక పూజలు చేయాలి అనుకుంటే యాగాలు, హోమాలు ఏమైనా ఉన్నాయా గురుగారు? తప్పకుండా. చాలా మంది ఇప్పుడు వేదం చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. నా స్నేహితులు చాలా మంది కూడా అధర్వణ వేదంలో కొన్ని సూక్తాలు ఉన్నాయి. శత్రువులందరినీ కూడా వాటందరినీ కూడా వాళ్ళందరినీ శిక్షింపజేసి ఆ శత్రువుని యొక్క పూర్తి స్థాయిలో సంహారం చేసే కొన్ని సూక్తాలు ఉన్నాయి. అది వేదం చెప్పుకునే వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా మనకి ఎక్కడ చూసినా కూడా చాలా ఆలయాల్లో సుదర్శన హోమం చేస్తున్నారు, దుర్గకు సంబంధించిన హోమం చేస్తున్నారు, గణపతికి సంబంధించిన హోమం చేస్తున్నారు, కొంతమంది మృత్యుంజయ మంత్రం చదువుతున్నారు. అంటే ఇవన్నీ కూడా ఏది చేసినా కూడా అంటే మనకి సంపుటిగా సామూహికంగా మనం ఇది చేస్తే ఇంకా శక్తి వస్తుంది. కాబట్టి సుదర్శన హోమాన్ని కనుక చాలా మంది చాలా సులువు, చాలా మనకి ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి సుదర్శనం అంటేనే మనకి చక్రం ఏ విధంగా ప్రతిసారి ప్రతి అవతారంలో వచ్చి రాక్షసులు సంహారం చేసిందో అలాంటి సుదర్శన హోమాన్ని వీలైన వాళ్ళు ఒకళ్ళే మేము భరించలేము అనుకుంటే ఒక 4-5 కలిసి ఒకళ్ళు నెయ్యి తెచ్చుకొచ్చి, ఒకళ్ళు సమిధలు తీసుకొచ్చి, ఒకళ్ళు మిగతా ద్రవ్యాలు తీసుకొచ్చి ఎక్కువ సమయంతో పాటు సుమారుగా 4 నుంచి 6 గంటల సేపు ఈ హోమాన్ని చేస్తే మనకి చాలా చక్కగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇదే విధంగా ఇది జరుగుతున్నప్పుడే ఇందాక మనం విష్ణు సహస్రనామంలో చివరి శ్లోకాన్ని 108వ శ్లోకాన్ని సమయం లేని వాళ్ళు పారాయణ చేయమని చెప్పాం. సమయం ఉన్న వాళ్ళు విష్ణు సహస్రనామాన్ని 3 సార్లు లేదా 10 సార్లు రోజుకి పారాయణ చేస్తే అది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎందుకంటే సుమారు ఒక 5,000 సంవత్సరాల క్రితం మనకి ఆయుర్వేద గ్రంథాల్లో దేహానికి ఏదన్నా రోగం, మహారోగాలు లాంటివి వస్తే, అది క్యాన్సర్ లాంటివో లేకపోతే చాలా భరించలేని దీర్ఘకాలిక రోగాలు వస్తే మందులతో పాటు విష్ణు సహస్రనామ పారాయణని కూడా విధించారు. అంటే శరీరానికి సంబంధించిన ఆరోగ్యాన్ని, దేశానికి సంబంధించిన సౌభాగ్యాన్ని రెండిటినీ కూడా ఇహాన్ని పరాన్ని ఇచ్చేది. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ చేసినా కూడా వీళ్ళకి చాలా చక్కగా మేలు కలుగుతుంది. అదేవిధంగా మనకి జ్వాలామాలిని, మనకి అదేవిధంగా కొన్ని రకాల దేవతలు, ఉగ్ర దేవతలు ఉన్నాయి. ఇవన్నీ కూడా శత్రువుల్ని వారి యొక్క పూర్తిగా వారిని నశింప చేయటానికి కొన్ని మంత్రాలు ఉన్నాయి. కాబట్టి ఇవి కొంచెం సాధన బాగా తెలిసిన వాళ్ళు, నియమాలు పాటించే వాళ్ళు మాత్రం చేస్తే బాగా ఫలిస్తుంది. లేకపోతే ఏదో నెగిటివ్ వైబ్రేషన్స్ ఏ ఉండవు, కానీ దానివల్ల వాళ్ళకి సమయం అది కూడా వేస్ట్ అవుతుంది. నియమాలు పాటించేవారు ఇలాంటి కృత్యాలు అనే కొన్ని మంత్రాలు ఉంటాయి వేదంలో. వేదం చెప్పుకున్న వాళ్ళు తప్పుగా దాన్ని ప్రొనౌన్స్ చేయలేని వాళ్ళు అంటే ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు కాకుండా చక్కగా చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత మనం అలాంటి మంత్రాలు కూడా చేయించుకున్నా మంచి ఫలితం ఉంటుంది. అయితే గురుగారు, ఈ భారత్ పాక్ యుద్ధం గురించి 2019లోనే
యుద్ధం జరుగుతుంది 2025లో అని అనుకున్నారు. అది నిజం అంటారా? ఎంతవరకు నిజం అసలు? అంటే మనకి ఇలాంటి సంబంధించినవన్నీ కూడా జ్యోతిష్యంలో చాలా ఆసక్తికరంగా వస్తూ ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుందంటే ఎప్పుడైనా 6 గ్రహాల కూటమి ఏదైతే వస్తుందో అప్పుడు ఇలాంటి జన విలయం, జనానికి సంబంధించిన యుద్ధం కానీ లేదా ఒక రకమైన భయంకరమైన పరిస్థితులు వస్తాయని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. 2019లో కూడా మనకి ఇది వచ్చిన తర్వాత 2020లో మనకి కరోనా వచ్చింది. అయితే కరోనా కూడా యుద్ధం లాంటిది. అదే అంతరంగం అంటే ఆంతరికంగా జరిగే యుద్ధం అయితే ఇది బహిరంగంగా జరుగుతున్న యుద్ధం. అప్పుడేమో మనం మనలో మనమే ప్రొటెక్ట్ చేసుకొని చేసామో, ఇప్పుడు ఏం చేస్తుంటే మనని ఎవరైతే ప్రేరేపించి మనల్ని చాలా టార్గెట్ చేసి మనల్ని కావాలని హింసించి చంపుతున్నారో వారిని పరోక్షంగాను ప్రత్యక్షంగాను చేస్తున్న వాడి మీద మనం యుద్ధాన్ని ప్రకటించాం. ఇప్పుడు కూడా అలాంటి మనకి గ్రహకూటం ఉంది కాబట్టి అటువంటి వాటి నుంచి కూడా మనకి విపత్కర పరిస్థితులన్నీ కూడా జ్యోతిష్యం చెప్తుంది. అదేవిధంగా దీని తర్వాత కూడా ఉంది. ఎప్పుడైతే రోహిణి నక్షత్రం అని ఒక నక్షత్రం ఉంది, దానికి ప్రజాపతి అని ఒక అధిపతి. రోహిణి నక్షత్రంలో ఎప్పుడైతే శని సంచారం చేస్తూ ఉంటాడో, ఇప్పుడు శని ఇంకా అశ్వినిలో ఉన్నాడు, అశ్విని నక్షత్రంలో ఉన్నాడు. భరణి కృతిక దాటి రోహిణికి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి జన నష్టం అనేది జరగడం అనేది జరుగుతుంది అని చెప్పి చాలామంది జ్యోతిష్ శాస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసిన వాళ్ళు దానికి ఎగ్జాంపుల్స్ ఇస్తూ మరీ చెప్పారు. అంటే 71లో యుద్ధం వచ్చినప్పుడు కానీ, తర్వాత 98లో మనకి కార్గిల్ లాంటివి వచ్చినప్పుడు కానీ ఇలాంటి గ్రహస్థితులే వచ్చాయి. కాబట్టి ఇప్పుడు కూడా అలాంటి గ్రహస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడైతే దీన్ని మనం ఎంత ఎన్ని రకాలుగా చెప్పినా కూడా ఈ రకాల యుద్ధమే ఇది. ఎందుకంటే వాళ్ళని మనం టార్గెట్ చేసి వారి శత్రు స్థావరాలని కూల్చడం అనేది చేస్తున్నారు. కాబట్టి ఈ యుద్ధం అనేది కొంచెం శాస్త్రాన్ని గమనించిన వాళ్ళు ప్రిడిక్ట్ చేసిన మాట నిజమే, అది కూడా జరగడం కూడా మనకు వాస్తవమే. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా జ్యోతిష్య ప్రకారం ముందుగా చెప్పొచ్చు అని అంటున్నారు యుద్ధం జరగబోయేది. అయితే ఇప్పుడు ఒకవేళ యుద్ధం ఓకే జరుగుతుంది, తర్వాత ఆగిపోతుంది ఏదో ఒక టైంలో, ఆగిన తర్వాత మన దేశ భవిష్యత్ ఎట్లా ఉండబోతుంది జ్యోతిష ప్రకారం? జ్యోతిష ప్రకారం చూస్తే మన దేశానికి చాలా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ఎందుకంటే గత 10 ఏళ్ల బట్టి మనం చూస్తుంటే మన దేశంలో ఉన్న పరిస్థితులన్నీ బాగుపడ్డాయి. పైగా విదేశాల నుంచి కూడా చాలా చక్కటి సంబంధాలు ఉన్నాయి. అంటే మనం ఒక కారు లేకపోతే మంచి ఇల్లు కొనుక్కుంటే పొరుగు వాళ్ళు కూడా మంచి వాళ్ళే ఉండాలి. మీరు పార్క్ చేసి వెళ్ళిపోయిన తర్వాత కారు వాళ్ళు ఏదో గీత పెట్టినా లేకపోతే టైర్లో ఇట్లా పాడు చేసినా కూడా అది ఏ విధంగా మనకి లుక్స్ అనేది నష్టాన్ని కలిగిస్తుందో ఇది కూడా అలాంటి పరిస్థితి. ఒక 10 ఏళ్ళ బట్టి చూస్తే దేశంలో లోపల పరిస్థితులు బయట పరిస్థితులు అన్నీ కూడా బాగున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా భారత్ని సూపర్ పవర్గా, ఇప్పుడు అమెరికా, రష్యా, ఏ విధంగా జపాన్, మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా సాధించిన గొప్ప స్థానానికి మనం చాలా సమీపంలోనే ఆ స్థానానికి వెళ్ళే అవకాశాలన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి యువత ముఖ్యంగా ఏదో అబద్ధాలు చెప్పేస్తే వాటిని నిర్ధారణ చేసుకోకుండా ఆవేశపడకుండా మనందరం కూడా సరైన విధంగా ప్రొజెక్ట్ అయి ఉంటే తప్పకుండా చాలా దగ్గరలో మనం సూపర్ పవర్ అవుతాము. అది జ్యోతిషపరంగా కూడా అది ఉంది. ఉజ్వలమైన భవిష్యత్ అనేది భారతదేశానికి కనబడుతుంది. మీరు చెప్పినట్టుగా గురువు గారు యుద్ధం తర్వాత భారతదేశానికి మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. చాలా చక్కగా వివరించారు. నమస్కారం. నమస్కారం.